హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లడీ డార్క్ టేల్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. అజయ్, వినయ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నారు. అజయ్ వినయ్ని దింపి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో శ్మశానం దాటి వెళ్ళాలి. అజయ్కి ముందే భయం ఎక్కువ, సో భయపడుతూ వెళ్ళాడు. శ్మశానంలోకి ఎంటర్ అవ్వగానే దూరంగా తనని ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టు తనకి అనిపించింది. అతను భయంతో ఇంకా బండి స్పీడ్గా నడిపాడు. సడన్గా అతను వెనక ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. అతనికి భయం ఇంకా ఎక్కువైంది. అదే టైంకి అక్కడ తన బండి ఆగిపోయింది. అక్కడ ముందే చాలా చీకటిగా ఉంది. ఆ రోడ్లో స్ట్రీట్ లైట్స్ ఏమి ఉండవు, ఇంకా చీకటిగా ఉంది. ఏం చేయాలో తెలియక వెంటనే అతని ఫ్రెండ్ వినయ్కి కాల్ చేశాడు. వినయ్ వెంటనే, అటువైపు ఎందుకు వెళ్ళావురా, ఆ రూట్ చాలా డేంజర్ ఉంటుంది, ఇవాళ ముందే అమావాస్య అన్నాడు. జాగ్రత్తగా ఉండు, నేను 5 మినిట్స్లో వస్తా అని చెప్పాడు అజయ్కి. సరే అని కాల్ కట్ చేశాక అతన్ని ఎవరో వెనక నుంచి పిలిచినట్టు వినిపించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. దూరం నుంచి ఎక్కడో ఏడుపు వినిపించినట్టు అనిపించింది. ఎవరా అని వెళ్ళి చూస్తే అక్కడ వినయ్ని ఎవరో లాక్కెళ్తున్నట్టు అనిపించింది. ఫాస్ట్గా వెళ్ళి వినయ్ చేయి పట్టుకున్నాడు. సడన్గా అజయ్ ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే అది వినయ్. ఒక సెకండ్ షాక్ అయ్యి లిఫ్ట్ చేస్తే కాల్లో వినయ్, రే మామ, నా బండి స్టార్ట్ అవ్వట్లేదు, నేను రావడం అవ్వదురా అని చెప్పాడు. వీడక్కడుంటే మరి నేను పట్టుకుంది ఎవరు అని అజయ్ చూశాడు. అక్కడ ఒక నల్లటి ఆకారం అజయ్ చైన్ పట్టుకొని ఉంది. తెల్లారింది. వినయ్ అజయ్కి కాల్ చేశాడు. ఎవరో ఒక పెద్ద ఆయన కాల్ ఎత్తి, ఇక్కడెవరో చనిపోయి ఉన్నారు, మీ స్నేహితుడా అని అడిగాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ బ్లడీ డార్క్ టేల్స్.